మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ లైవ్. ఎస్, లైవ్ స్టార్ట్ అయిపోయింది. 8:30 to 9 o'clock వచ్చేస్తుంది. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. కాల్ చేసేయండి. కాల్ ఎందుకు చేయాలి అనుకుంటున్నారా? మీకు ఇష్టమైన సాంగ్స్ అడగడానికి అండ్ ఎవరికైనా సర్ప్రైజ్ గా విషెస్ చెప్పేయాలి టీవీలో అనిపిస్తే కాల్ చేసి సర్ప్రైజ్ చేసేయండి. అండ్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? శేఖర్ గారా? అదే శేఖర్ గారా అని అడిగాను. అవును మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. మీరు ఎప్పుడు నాగార్జున గారి సాంగ్ అడిగినా ఒకటే సాంగ్ వస్తుంది కదా. అవును మేడం. ఈసారి కొంచెం మార్చి అడగండి, వేరే హీరో సాంగ్ అడగండి. క్రిమినల్ కాదు, నాగార్జున గారి సాంగ్ కాకుండా వేరే ఎవరిదైనా అడగండి అని చెప్పా. ఓ, మెగాస్టార్ ఇష్టమా మీకు? ఓకే. ఈ మధ్య అంటే నిన్న అన్ని కొత్త పాటలు వేసాను, చూసారా? అవును మేడం. కొత్త పాటలు నచ్చాయా? కొత్త పాటలు నచ్చాయంటే నచ్చాయి మేడం. పాత పాట కన్నా ఈ కొత్త పాటలు అంతా ఏం బాగుండవు. బాగుండవా? మొహాటం లేకుండా నిజాలు చెప్పేస్తున్నారు. ఓకే, కొత్తవంత బాగాలేదు వాటితో కంపేర్ చేస్తే. అవును మేడం. ఓకే, మీకు అప్పట్లో సాంగ్సే కావాలి. ట్రై చేస్తా. శేఖర్ గారు, నైస్ టాకింగ్ టు యూ. ఈ రోజు ఫస్ట్ కాలర్ మీరే. బాయ్, టేక్ కేర్. ఎస్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాము. హలో, గుడ్ మార్నింగ్. హాయ్. హలో అక్క, గుడ్ మార్నింగ్. హాయ్ బబ్లు, కొంచెం లేట్ అయింది ఏంటి ఈ రోజు? చాలా బాగున్నా. కొంచెం లేట్ అయింది ఈ రోజు. సంగతుల పుష్ప రిలీజ్ అయింది కదా, పుష్ప మూవీ. పుష్ప 2. అవునవును. ఏంటి ప్లాన్స్ ఏం లేవా? స్లోగా చూద్దాం, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నావా? చూసాను, చాలా బాగుంది. అసలు ఈవెంట్ చూసాను, కంటే మూవీ చూడలేదు కానీ చూడాలి. కానీ సినిమా మాత్రం చాలా, అంటే రెమ్యునరేషన్ 3,000 తీసుకున్నాడు మన అల్లు అర్జున్. 3,000 ఎంతో తీసుకున్నట్టు విన్నాను. కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేస్తున్నాడు పాపం. ఓకే, సాంగ్ పాడుతున్నాను. ఓకే, పాడు. ఇలానే చూస్తున్న రోజు ఇలాగే కలుసుకున్న గుండెలో ఈ అలజడేంటో కొత్తగా. అరెరి అరెరి ఏంటో ఈ వరసే కలిగే కలిగే నాలో ఈ మనసే. ఎందుకో కలవరం, ఏమిటి తొలివరం, అంతులేని ఆకలని ఇలానే చూస్తున్న రోజులాగే గుండెలో ఈ అలజడేంటో కొత్తగా. ఊహలోనే తేలుతుంది. ఏం పాటబ్బా ఇది? నాకైతే గుర్తు రావట్లేదు, మీకేమైనా గుర్తొస్తుందా? నాలుగే నవ్వుతున్నా వింతగా. బబ్లు, ఏ సినిమాలో పాట ఇది? ఇస్తాను. ఇది సంబంధం, ఇది నీకు నిత్యానంద్ సింగర్, అతను నిత్యానంద్ సాగినట్టు ఈ పాట. ఇది జబర్దస్త్ సినిమాలో సిద్ధార్థ్ మన ఎవరు తన పేరు సమంత. ఓహోహో, ఓకే. అసలు నువ్వు పాటలు పాడడమే కాదు, ఏ మూవీ, దాంట్లో ఎవరెవరు ఉన్నారు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి నీ దగ్గర. సూపర్, నైస్ టాకింగ్ టు యూ. బై, టేక్ కేర్. అవును, ఈ రోజు పుష్ప 2 రిలీజ్ కదా. ఈ మూవీ రిలీజ్ కోసం ముందుగానే బన్నీ చెప్పారు, నేను వెళ్ళి ఖచ్చితంగా నా ఫ్యాన్స్ తోనే సినిమా చూస్తాను అని. చెప్పినట్టే సంధ్య థియేటర్ కి వెళ్ళారంట మన హైదరాబాద్ లో. కానీ అక్కడ అభిమానులు ఇంకా విపరీతంగా ఎక్స్పెక్ట్ చేయలేనంత అంటే అల్లు అర్జున్ గారిని చూడడానికి
అంతమంది ఒకేసారి వచ్చేసరికి కంట్రోల్ చెయ్యలేక కొంత లాఠీ చార్జ్ జరిగింది అని ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. అండ్ కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? మీరే చెప్పండి. నేను చెప్పాలా? ఇంకొకసారి హలో అనండి. హలో హలో హలో. రాజేష్ గారా? అవును. ఓకే, ఎందుకు నాకు ఈరోజు వాయిస్ ఏదో డిఫరెంట్ గా ఉంది, గుర్తుపట్టలేకపోయాను నేను. అవునా? మ్మ్. అవును, సినిమా కాదు, ఎలా ఉంది? ఏం తిన్నారు? బాగుందంట సినిమా, నేను చూడలేదు ఇంకా. ఓకే ఓకే. చాలా బాగుంది అని అయితే వచ్చింది టాక్. ఓకే ఓకే, నైస్. నా ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు చెప్తున్నారు రాజేష్. అటు ఇటు చెప్తున్నారా? ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టేసుకుని వెళ్తే కొంచెం అలా అనిపిస్తుంది. ఒక 2 days అయ్యాక బాగుంది బాగుంది అనిపిస్తుంది. అవునవును, కరెక్ట్. ఏంటి ఈరోజు ఏమన్నా కొత్తగా ఏమన్నా తిన్నారా? వాయిస్ మారిందేంటి? నేను ఎందుకు గుర్తుపట్టలేకపోయా? ఏదో ఏదో మరి జలుబు చేసినట్టుంది మన. ఏమో, అది కూడా ఏమో. నేను అన్నాను కాబట్టి పాపం ఎందుకు నన్ను డిసప్పాయింట్ చేయడం అని. అవును, జలుబు చేస్తాను. నాకైతే ఏం డిఫరెన్స్ లేదు మరి. ఓకే, అట్లా అనిపించింది. నా చెవుల్లో ఏదో డిఫరెన్స్ వచ్చింది. మీరు ఏమైనా చేంజ్ అయింటారు? నేను చేంజ్ అవ్వలా, నా చెవులు చేంజ్ అయినట్టున్నాయి. సరిగ్గా వినిపించట్లా, చెవుడేమైనా వచ్చి ఉంటది ఈ మధ్య. సో మూవీ చూసే ప్లాన్ ఉందా? ఓహో, రష్ తగ్గిపోయాక ప్రశాంతంగా చూస్తారు. ఈ లోపల అసలు మన ఫ్రెండ్స్ కి అస్సలు కొంచెం కూడా కంట్రోల్ ఉండదు. స్టోరీ సగం చెప్పేస్తారు, సగం కాదు, కొంతమంది అయితే మొత్తం అసలు ముందు స్టోరీ అంతా చెప్పకుండా బాటమ్ లో ఏం చెప్పేస్తారు, క్లైమాక్స్ కదా. అందుకనే మనం ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే పుష్ప 2కి ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదు, 1-2 days లో చూసేయాలి. చూడాలి, కానీ టికెట్స్ కి అంత డబ్బులు లేవు మా దగ్గర కదా. మనం స్టూడెంట్స్ కదా, కొంచెం కష్టంగానే ఉంటది. అంతే, రిలాక్స్డ్ గా చూడండి. నైస్ టాకింగ్ టు యూ రాజేష్ గారు. బాయ్, టేక్ కేర్. ఎస్, నాకు అసలు రెగ్యులర్ కాలర్స్ మిస్ అవ్వకుండా కాల్ చేస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ షోకి కాల్ చేయాలి. 8:30 to 9 వస్తుంది. నేను గుర్తుపెట్టుకుని మరి కాల్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్. అండి. ఎవరండి? నాగబాబు. నాగబాబు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ ఏ ఏరియా? పటాన్ చెరువు నుండి కాల్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏదో ఒక కాల్ వస్తూ ఉంటుంది, అరే మన ఊరే భలే చేసారే కాల్ అనిపిస్తూ ఉంటది. నాగబాబు గారు, ఏం చేస్తుంటారు మీరు? ఓకే, ఈ షో ఈ రోజే చూసారా? ఇంతకు ముందు కూడా చూసారా? అవునా, కంటిన్యూగా ఫాలో అవుతూ నాకు తెలియలేదు. అంటే ఫస్ట్ టైం కాల్ చేశారా మీరు? మీరు సరిగ్గా ట్రై చేయట్లేదండి, ఏదో ఒకసారి కాల్ కొట్టి. ఓ అవునా, ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఏ ఎన్టీఆర్? ఏ ఎన్టీఆర్, సీనియర్ ఆర్ జూనియర్? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సా మీరు? ఓకే, అన్ని మూవీస్ చూసేసారా ఆయనవి? ఇప్పటి వరకు ఆయన ఎలాగో బెస్ట్ యాక్టర్, బెస్ట్ డాన్సర్, కానీ మీకు ఇష్టమైన వారేవా అనిపించిన పాట ఏంటి ఆయన మూవీస్ లో నుంచి? ఓకే, అలా చెప్పలేరు ఒకటి అని. ఓకే నాగబాబు గారు, ఏదో డెఫినెట్ గా ఎన్టీఆర్ సాంగ్ కోసం కాల్ చేశారు అంతే కదా, ఇంకా మీరు మర్చిపోండి, ఎన్టీఆర్ సాంగ్ వస్తుంది అంతే. ఓకే, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? భాస్కరరావు మాట్లాడుతాను. భాస్కరరావు అండి, శ్రీకృష్ణ బంగారు రాజా అనే పాట ఏంటండి? అర్రే, ఆ పాట కోసం ఎంత కష్టపడి ఫోన్ చేశారు భాస్కర్ రావు గారు. సూపర్ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు?
కడుపురండి రాజమండ్రి దగ్గర పక్కన కడుపు అమ్మా ఆ పాట ఏంటందమ్మా. సరే అండి, కాదు మీకు మీరే ఫోన్ చేశారా, ఎవరైనా కాల్ చేయమని చెప్పారా మీకు? కాదండి, నేను మా ఆవిడ కట్టుకుంటాను, చదువుకోగలుగుతాం, మా ఆవిడకి ఇబ్బంది తీసేయండి. ఓహో సూపర్, థ్యాంక్ యూ. కుర్చీ కూకున్నాడు. కుర్చీలో కూకునుందా? ఓకే థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి. ఆవిడ పేరు చంద్రాని, నా పేరు భాస్కరరావు అండి. సూపర్ అండి, సూపర్ కపుల్ మీరు, అసలు భలే సంతోషంగా భలే ఉన్నారు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. అండ్ మీరు మీకు ఇష్టమైన సాంగ్ అడగడమే కాదు, విషెస్ కూడా చెప్పొచ్చు. అండ్ ఈ షో గురించి అండ్ నా గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోండి. ఇన్స్టాగ్రామ్లో దీపా చౌదరి అని టైప్ చేయండి, నా ఐడి వచ్చేస్తుంది, విచ్ ఈస్ DEEPA, స్పెల్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఫాలో అవ్వండి ఫస్ట్. చాలా మంది ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తున్నారు, అలా అయితే ఇన్బాక్స్లో వేరే బాక్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను వీక్లో ఏదో ఒక రోజు చదువుతాను, ఖచ్చితంగా చదువుతాను. మీరు చేసిన మెసేజెస్ అన్ని ఆన్సర్ చేస్తాను, మీరు అడిగిన క్వశ్చన్స్కి. అండ్ నెంబర్స్ ఒకసారి చెప్తున్నాను, నోట్ చేసేసుకోండి. 8096999333, 8096999222. ఈ 2 నెంబర్స్ కేర్ ఆఫ్ గుడ్ మార్నింగ్ లైవ్. అండ్ సరే, ఇంతసేపు మాట్లాడాను కదా, కొంచెం బ్రేక్ తీసుకుందామని అనిపించే లోపలే కాల్ వచ్చేసింది. సో కాలర్తో మాట్లాడేద్దాం. చెప్పండి, మీ పేరు? బాగున్నారా? మనం బాగా మాట్లాడుకున్నావా? మన ఇద్దరం ఫ్రెండ్సా? అవును. ఎందుకబ్బా నా ఫ్రెండ్ నేను మర్చిపోయాను, పేరేంటి? నా పేరు జాను. జాను అందరికీ ఫ్రెండే కదా? అవును. ఓకే, ఏం చేస్తుంటుంది జాను? ఐ మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్. చదువుకోవడం కాకుండా ఇంకేమి ఇష్టం జానుకి? చదువుకోవడం కాకుండా ఏమి ఇష్టం అంటే గేమ్స్. అనేది ఊత పదం లాగుంది, నాకు అర్థమైపోయింది. ఓకే, గేమ్స్ ఇష్టం. ఎలాంటి గేమ్స్? గ్రౌండ్ లోనా, ఫోన్ లోనా? గ్రౌండ్ లో, మొబైల్స్ లో, ఆల్. నిజం చెప్పండి, గ్రౌండ్ లో గేమ్స్ ఆడుతున్నారు అసలు? ఆడుతాను, వాలీబాల్, త్రోబాల్. అమ్మో, ఇంత పెద్ద గేమ్సా? ఓకే ఓకే జాను, మూవీస్ చూస్తుంటావా? మూవీస్ చూస్తాను, సీరియల్స్ చూస్తాను. నా షో చూస్తావా? డైలీ చూస్తాను మీ షో. నా షో నచ్చిందా? సూపర్, వండర్ఫుల్. అడిగి పొగిడించుకుంటున్నాను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జాను, నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో PSPK. అబ్బాయి, ఎంత స్టైల్ గా చెప్పావమ్మా పేరు. ఓకే, ఆయన డైలాగ్ చెప్తావా? ఆయన డైలాగ్ ఏమీ గుర్తులేదు. ఓరి PSPK అని అంత స్టైల్ గా చెప్పి గుర్తులేదని చెప్తావా? చిచ్చి, నువ్వేం ఫ్యాన్ అసలు? నేను కొంచెం అందించనా? ఇవన్నీ చెప్తాను. నాకు కొంచెం తిక్క ఉంది. అయ్యయ్యో, సగం చెప్పేసా డైలాగ్, అయినా గుర్తు రావట్లేదా? అది చాలా పాపులర్ డైలాగ్ కదా. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్క ఉంది. చెప్తావా? రిపీట్ చెయ్యి. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అమ్మయ్య, మొత్తానికి చెప్పించేశాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అసలు డైలాగే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనకూడదు, అందుకే చెప్పించాను. నైస్ టాకింగ్ టు యూ జాను. బై బై, టేక్ కేర్. పుష్ప 2 రిలీజ్ తో ఎక్కడ చూసినా ఇదే టాక్. అండ్ సోషల్ మీడియాలో బాగా బోల్డ్ అన్ని సీన్స్ కనిపిస్తున్నాయి, థియేటర్స్ దగ్గర సందడి అదంతా. కానీ పుష్ప 2 ఎలా ఉంది? నాకు కొంచెం అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, అందుకనే నేను చెప్తూ ఉన్నాను. చాలా చాలా బాగుందంట సినిమా. ఇంతకు ముందు కాలర్ ఎవరో కొంచెం అటు ఇటు అని చెప్పారు, నా ఫ్రెండ్స్ అని అన్నారు, కానీ కాదు, 2-3 సార్లు చూసేలాగుందంట. సుకుమార్ స్టైల్ ఆఫ్ ఎమోషన్స్, ఎలివేషన్స్ అదిరిపోయాయని చెప్తున్నారు. అండ్ అది కాకుండా మనకి పుష్ప మూవీలో ఫస్ట్ చూసినప్పుడు షెకావత్ తో ఆయన సీక్వెన్స్ అదంతా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండింది కదా. మనకి ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా అంతే ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుందంట. అండ్ ముఖ్యంగా ఫస్ట్ మనం పుష్ప 2లో చూస్తే తన ఇంటి పేరు కోసం
కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఆ ఇంటి పేరు సంపాదించుకోవడం కోసం, అంటే తన వంశం గురించి. సో ఆ విషయంలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాం ఈ మూవీ చూస్తే అని అయితే చెప్తున్నారు. ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు ఉన్నాయి. కాలర్ అయితే కాల్ చేశారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? శ్రీనివాస్. ఏంటండి మెగాస్టార్ లా చెప్పారు, ఏ ఊరు నుంచి? గోదావరికని. ఓకే, శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? జాబ్, సింగరింగ్ జాబ్. అసలు మీ స్టైలే వేరే ఉందండి. మూవీస్ చూస్తుంటారా? చూస్తామండి. ఎవరిష్టం హీరోస్ లో? నాగార్జున. నాగార్జున ఫ్యాన్సా మీరంతా? ఓకే. నాగార్జున గారిని హీరోగా చూసారు, ఇప్పుడు హోస్ట్ గా చూస్తున్నారు. ఎలా ఎక్కువ నచ్చారు మీకు? హీరోగానే నచ్చారు. అవునా? ఎక్కువ మూవీస్ వస్తే బాగుండు అనిపిస్తుందా? అవునవునవును. ఆయన మూవీస్ లో బాగా ఎక్కువ రిపీటెడ్ గా చూసిన సినిమా ఏది? మన్మధుడు. అబ్బాయిలకి మన్మధుడే ఇష్టం, అమ్మాయిలకి మన్మధుడు మూవీనే ఇష్టం. ఏంటండి ఇది? ఆయనే పెద్ద మన్మధుడు కదా. అందుకనా? ఓకే. ఏదైనా పాట పాడతారా? పాటలే కానీ ఒక విశేషం ఉంది ఈ రోజు. ఓ, అందుకని కాల్ చేశారా? నా షో ఈ రోజే కొత్తగా చూసారా, ముందు ఎప్పుడైనా చూసినా గుర్తుందా? చూసా కానీ ఏం విశేష లేదు కదా అని. ఓకే, చెప్పండి, ఎవరికి విష్ చేయాలి? లక్ష్మీరాజం ఆంటీ అని 70వ బర్త్డే జరుగుతుంది ఆంటీది. హ్యాపీ బర్త్డే లక్ష్మీరాజం ఆంటీ. లక్ష్మీ రాజ్యం గారు అంతేనా? అవునవును. లక్ష్మీ రాజ్యం గారు, మీకోసం స్పెషల్ గా శ్రీనివాస్ గారు కాల్ చేసి మీ 70వ పుట్టినరోజు విషెస్ చెప్పమంటున్నారు. మీకు హ్యాపీ బర్త్డే టు యూ అండ్ ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. ఇలాంటి బర్త్డేస్ బోల్డ్ అన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఈ విషెస్ స్పెషల్ గా శ్రీనివాస్ గారి తరఫు నుండి, ఇంకా స్పెషల్ గా స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మన లైవ్ షో మండే టు ఫ్రైడే 8:30 to 9 o'clock వచ్చేస్తుంది. అండ్ కాల్ చేయాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ని నోట్ చేసేసుకొని నెక్స్ట్ లైవ్ లో కాల్ చేయండి. ఎందుకంటే ఈ రోజు టైం అయిపోయింది కదా. టైం అయిపోయినా నేను ఒక విషయం చెప్పాలి. ఏం లేదు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తాను, దీపా చౌదరి. టైప్ చేయండి, ఇన్స్టాలో వచ్చేస్తుంది. అండ్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, ఈ షో గురించి ఏమైనా చెప్పాలనుకున్నా ఫాలో అయిపోయి మెసేజ్ చేయండి. అండ్ మేము మాట్లాడాం కదా ఈరోజు, అరే నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఏం చేయాలి, ఎలా చూడాలి అని అసలు ఏం డౌట్లు పెట్టుకోవద్దు. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి Studio 1+ అని టైప్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు మాట్లాడిన మాటలన్నీ అక్కడ పోస్ట్ అయిపోతాయి. ఇంకొంతసేపట్లో మీరు మళ్ళీ మీరు ఎలా మాట్లాడారో వినొచ్చు. అది సంగతి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.